గుడ్ ఆఫ్టర్నూన్ లైఫ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. మీరు దీర్ఘకాలికంగా కీళ్ల వాపులు కీళ్ల నొప్పులకు సంబంధించిన ఇబ్బందులతో బాధపడుతున్నారా? అయితే ఇదే సమస్య పైన మనతో మాట్లాడటానికి మన స్టూడియోకి వచ్చారు ఆయుర్వేద ఇంటర్నేషనల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ రమణరాజు గారు మనతో ఉన్నారు. హలో డాక్టర్ గారు. డాక్టర్ గారితో మాట్లాడదలుచుకున్న వాళ్ళు వెంటనే కింద స్క్రోలింగ్లో వచ్చే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీరు కీళ్ల వాపులు కానీ కీళ్ల నొప్పులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. డాక్టర్ గారు, అసలు ఈ కీళ్ల వాపులు కానీ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తాయి ఈ కీళ్ల వాపులు అని? ముఖ్యంగా అండి, ఇప్పుడు కీళ్ళ నొప్పులు అంటే ఏంటంటే ప్రతి జాయింట్స్లో వచ్చేటటువంటి నొప్పులను కీళ్ళవాతం అంటారు. మేజర్ జాయింట్స్లో కాకుండా ప్రతి చిన్న చిన్న జాయింట్స్లో వస్తే కనుక కీళ్ళవాతం అంటారండి. దీన్ని మోడర్న్ వైద్యంలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఆయుర్వేదిక్లో దీన్ని ఆమవాతము అంటారు. అంటే ఆయుర్వేదిక్లో చెప్పినటువంటి సిమ్టమ్స్ బట్టి చాలా డిసీజెస్ వస్తాయి. వాటిల్లో ఒకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుందండి. ఈ ముఖ్యంగా ఈ కీళ్ళవాతం దేనికి వస్తుందంటే, ముఖ్యంగా టయానికి ఆహారం తీసుకోకపోవటం వల్ల, ఎక్కువ దుంపకూరలు తీసుకోవటం వల్ల, ముఖ్యంగా బీఫ్ అంటే ఆవు మాంసం కానీ, నెక్స్ట్ పంది మాంసం తీసుకోవటం వల్ల, చేపలు ఎక్కువ తీసుకోవటం వల్ల, తిని పగులు నిద్రపోవటం వల్ల, టయానికి తీసుకోకపోవటం వల్ల, నెక్స్ట్ ఇంకా ఏం చేస్తుందంటే నైట్ టైం మేల్కోవటం, పగులు నిద్రపోవటం, దీనివల్ల కూడా మనకు జనరల్గా ఇవి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం, స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం, నెక్స్ట్ ఏదైనా బిర్యానీ లాంటివి తీసుకొని వెంటనే జిమ్కి వెళ్ళటం, లేదా తినే వెంటనే అరక్క ముందే సెక్స్లో పాల్గొనటం, తిని అరక్క ముందే పరిగెత్తడం, వీటి వల్ల ఇది ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి సాధారణంగా. ఓకే, మీతో మాట్లాడటానికి కాలర్ ఉన్నారండి. కుమార్ గారు, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు అండి, చెప్పండి కుమార్ గారు. మాకు ఎడం వైపు కాలు కింద వైపు నొప్పి వస్తుంది సార్. ఎప్పుడు వస్తుంది, ఎందుకు తెలియట్లేదు. ఎక్కడ? ఎడం వైపు కాలు కింద మడం దగ్గర నొప్పి వస్తుందండి. ఓకే అండి, మీరు చెప్పే సిమ్టమ్ బట్టి అది కాల్కేనియస్ బర్సైటిస్ అంటారండి. ఎంత ఏజ్ ఎంత అండి మీకు? నాకు 35 సార్. 35 అంటే దాదాపు కాల్కేనియస్ బర్సైటిస్ అని, అది అరుగుదలలో వచ్చేట అవకాశం ఉంటుంది. ఏదైనా అండి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక జాయింట్లో పెయిన్ ఎక్కువ ఉండి, నొప్పి వాపు ఉండి, ఉదయం పూట ఎక్కువ ఉండాలి, నిద్రలేస్తూనే పట్టేసినట్టు ఉండి, అది నడుస్తే తగ్గిందంటే అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ సంబంధించినటువంటిది ఉండొచ్చు. అలా కాకుండా ఉదయం నొప్పి ఉండి నడుస్తే పెరిగిందనుకోండి, అది అరుగుదల వస్తుంది. నడుస్తే తగ్గిందంటే అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ సిమ్టమ్. మీ రిపోర్ట్స్ ఏమన్నా ఉంటే తీసుకుని ఒకసారి కన్సల్ట్ కానీ దానికి తగినటువంటి మెడిసిన్ మేము ఇస్తాం. ఓకే, మరో కాల్ ఉన్నారండి. హలో, నమస్కారం అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. మీ పేరు? ఎస్కే కలాం సార్. ఏంటండి? ఎస్కే కలాం. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే సార్. చెప్పండి కలాం గారు. చెప్పండి సార్. మా మిస్సెస్ కి కాళ్ళు రైట్ సైడ్ వాపు పెయిన్స్ లాగడం ఉంటుంది సార్ కీళ్ళలో. అది కాలు కొద్దిగా పని చేసినా కానీ నడుము నొప్పులు. ఏజ్ ఎంత అండి? ఏజ్ ఎంత అండి? వయస్సు ఎంత ఉంటుంది? 30 ఉంటుంది సార్. ఓకే అండి, ఇది మీరు చెప్పే లక్షణాల ఆధారంగా ఇది మీరు వెన్నెముక కింద, ముఖ్యంగా కింది నడుము భాగంలో కొన్ని వెన్నెముకలు ఉంటాయండి. ఆ వెన్నెముక అరుగుదల వల్ల కూడా అలానే మనకు కాళ్ళు లాగినట్టు ఉండటం, తిమ్మిరి పట్టినట్టు ఉండటం, అప్పుడప్పుడు కరెంట్ షాక్ కొట్టిన విధంగా వస్తూ పోవటం, నడుస్తే పెరగటం, ఇవన్నీ మీరే చెప్పేటువంటి సిమ్టమ్స్. ఇవి సయాటికా అంటారండి. ఈ సిమ్టమ్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ఎక్స్రే కానీ ఏమన్నా అంటే మీరు కన్సల్ట్ కాండి. మీరు ఏంటంటే ఎక్కువ వంగటం, బరువులు ఎత్తడం ఇలాంటి పని చేయకూడదు. గడ్డకూరలు కూడా ఎక్కువ తీసుకోకూడదు. మీరు ఒకసారి మీ రిపోర్ట్స్తో కన్సల్ట్ కాండి అండి. ఓకే, మరో కాల్ ఉన్నారండి. హలో, నమస్కారం అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. చెప్పండి. నా ఏజ్ ఏమో 46. నాకేమో రైట్ కాలు ఎక్కువగా నొప్పి వస్తుందండి. అడుగు తీస్తే అడుగు వేస్తే అది దారినట్టుగా ఉంటుందండి. అది మామూలుగా ఈరోజు రిపోర్ట్ చేయించామండి. ఏమో. ఓకే అండి, మీరు రిపోర్ట్లో RA ఫ్యాక్టర్ అని ఉంటుందండి, అది పాజిటివ్ వస్తుంది. అది వస్తే కనుక రుమటాయిడ్ ఆర్థరైటిస్ సిమ్టమ్ అండి.
దీనికి ఏంటంటే ముఖ్యంగా ఆయుర్వేదిక్లో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మెడిసిన్స్తో పాటు ముఖ్యంగా పంచకర్మ ట్రీట్మెంట్ అని ఉంటుందండి. ఇది పంచకర్మ ట్రీట్మెంట్ వల్ల మీకు మంచి ఒక 10 డేస్లోనే మంచి రిలీఫ్ వస్తుంది. మీరు ఒకసారి కన్సల్ట్ కానిమా. మీరు ముఖ్యంగా ఏంటంటే ఆయిల్ ఫుడ్స్ కానీ, మటన్ కానీ, ఇవి పూరి కానీ ఇలాంటి ఆయిల్ ఫుడ్స్ అయితే తీసుకోకూడదుమా. మీరు ఎక్కువ శుంఠి కానీ, అల్లం కానీ, వెల్లుల్లి ఇవి తీసుకోవాలి. మోషన్ ఫ్రీగా రావాలి. మీరు వీలుంటే పప్పులో కానీ ఈ సన్ఫ్లవర్ ఆయిల్ వాటితో అవి వాడకుండా ఇది ఉంటుంది క్యాస్టర్ ఆయిల్ అనండి, వంటాముదం, ఇది వాడుకుంటే మీకు త్వరగా రిలీఫ్ ఉంటుంది. మీరు ఇంకా మీ రిపోర్ట్స్ తీసుకొస్తే మేము దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏం పంచకర్మ ట్రీట్మెంట్ అని మేము నిర్ధారించి మీకు ట్రీట్మెంట్ ఇస్తామండి. ఓకే, మరో కాల్ ఉన్నారండి. కృష్ణ గారు డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి. చెప్పండి కృష్ణ గారు. సార్ నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. నాకు యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ వచ్చింది సార్. ఓకే అండి. గత 7 సంవత్సరాల నుంచి ఇదే జబ్బుతో బాధపడుతున్నాను సార్. ముఖ్యంగా అండి ఇది ఓకే అండి, ఇది యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అనేది కూడా ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఒకటే అండి. దీన్ని ఆయుర్వేదిక్లో ఆమవాతం అంటారు. ఇది కూడా ఒక లక్షణం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే HLA-B27 అనేది ఒక టెస్ట్ ఉంటుందండి. దాంట్లో పాజిటివ్ వస్తుంది. దీని లక్షణం ఏంటంటే ముఖ్యంగా మొత్తం వెన్నుపూసంతా డిస్క్ కానీ మొత్తం వెన్నుపూసంతా అరుగుదల వల్ల అన్నీ ఒకదానికొకటి అతుక్కపోవడం జరుగుతుంది. దీనివల్ల తల తిరగటం, చేతులకు కాళ్ళకు పెయిన్ రావటం, తిమ్మిరి పట్టడం ఈ లక్షణాలను ఉంటాయండి. దీనికి ముఖ్యంగా ఆయుర్వేదిక్లో పంచకర్మ ద్వారానే మీకు సాధ్యమవుతుందండి. మెడికల్ ట్రీట్మెంట్ కంటే ఫస్ట్ పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు త్వరగా రిలీఫ్ ఉంటుంది. ఈ పంచకర్మకు వస్తికర్మ అని మెడికేటెడ్ ఎనిమాస్ కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయండి. మీరు ఏంటంటే ముఖ్యంగా మీ రిపోర్ట్స్తో తీసుకొని రండి. HLA-B27 పాజిటివ్ ఉందా, AS ఫోటైటర్, RA ఫ్యాక్టర్ ఇవన్నీ ఉంటాయి. వీటిని ఒకసారి చూసిన తర్వాత మేము ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కీళ్ళ వాపులు కానీ కీళ్ళ నొప్పులకు సంబంధించి ముందే గుర్తించాలంటే ఎలా, అంటే ఇండికేషన్స్ ఏముంటాయి అంటారు? ముఖ్యంగా అండి ఫస్ట్ ఏంటంటే ఆమవాతం అంటే ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఎన్నో వ్యాధులు ఉంటాయి, దాంట్లో ఇదొకటిని. ఏ వ్యాధైనా సరే అండి పెయిన్ ఉండి, స్వెల్లింగ్ ఉండి, స్టిఫ్నెస్ పట్టేసినట్టు ఉంటుందండి. ఇది ఫస్ట్ ప్రాథమికంగా ఇది గుర్తించవచ్చు. ఇంకొకటి ఏంటంటే శరీరం అంతా బరువుగా ఉండటం, వీక్నెస్, లేజినెస్ కనిపించడం, నెక్స్ట్ గుండెల్లో బరువుగా ఉండటం, ఇవి ప్రైమరీగా కనిపించేటటువంటి సిమ్టమ్స్. ఇవి ఫస్ట్ ఇవి ఎప్పుడైతే లేజినెస్ అనిపించడం, గుండెల్లో బరువుగా ఉండటం ఇవన్నీ ఉంటాయో మనం వెంటబడి టెస్ట్ చేయించడం ఉంటుంది. టెస్ట్ అంటే ఏఎస్ ఫోటైటర్ అని, RA ఫ్యాక్టర్ అని, CRP అని ఉంటాయండి. ఇవి మినిమం ఈ టెస్టులు చేయించడం జరుగుతుంది. ఇవి రేజ్ అవుతాయి. ఏఎస్ ఫోటైటర్ పాజిటివ్ వస్తుంది, RA ఫ్యాక్టర్ పాజిటివ్ వస్తుంది, CRP పాజిటివ్ వస్తే అప్పుడు మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే దానికి మనం ఫాలో అప్ కావచ్చు దానికి. ఓకే అండి, మరో కాల్ ఉన్నారండి. జగదీష్ గారు సార్ చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ డాక్టర్ గారు. చెప్పండి జగదీష్ గారు. సార్ నా పేరు జగదీష్ అండి. 2 days బ్యాక్ యాక్సిడెంట్ అయిందండి. 3 members బైక్ మీద వెళ్తుంటే ఎర్లీ మార్నింగ్ సండే బైక్ నుంచి పడ్డాము. అయితే ఇక్కడ యశోద హాస్పిటల్ జాయిన్ అయ్యాము సార్. అయితే నిన్న డిశ్చార్జ్ అయ్యాము. యాక్చువల్లీ డాక్టర్స్ ఏమన్నారంటే లెఫ్ట్ లెగ్ జాయింట్ లో లిగ్మెంట్ అనేది ఒక సైడ్ బ్రేక్ అయిందని చెప్పారు సార్. అది CT స్కాన్ లో అవి తీశారు. అయితే కాలు మూవ్మెంట్ మాత్రము బెండింగ్ అంతా ఓకే బానే ఉంది సార్. అయితే మనకి ఒకటి రబ్బర్ బ్యాండ్ ఒకటి ఇచ్చారు, స్ట్రైట్ బ్యాండ్. అయితే సర్జరీ రిక్వైర్మెంట్ అన్నట్టుగా చెప్పారు సార్. మరి అది లిగ్మెంట్ ఫ్యూచర్ లో ఇప్పుడు ఒకవేళ ఆపరేషన్ చేయించుకోకపోతే లిగ్మెంట్ మళ్ళీ ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుందా? ఓకే అండి, ఈ లిగమెంట్ అనేది TRI ఉంటుందండి. ఇది మైక్రో టియర్ అంటారండి. ఈ టియర్ అయినట్టే ఆయుర్వేదిక్ ద్వారా మీకు నయమయ్యే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా దీనికి కటివస్తి అని కొన్ని ఉంటాయి. ఫ్రాక్చర్ కాకుండా లిగమెంట్ టియర్ అయితే కనుక మీకు హోప్స్ ఉన్నాయండి ఆయుర్వేదిక్లో. ఈ పంచకర్మ పద్ధతిలో మీరు ఒకసారి మీ ఎక్స్రే కానీ MRI స్కాన్ కానీ ఒకసారి తీసుకొని కన్సల్ట్ కాండి. ఓకే, మరో కాలర్ ఉన్నారండి. హలో హలో హలో, మీ పేరు? డాక్టర్ అండి. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి మా. హలో, చెప్పండి మా. నాకు కొంచెం మోకాలు నొప్పి ఉందండి. ఒక రోజు జారి పడినా కొంచెం కొద్ది నీళ్ళు పడి. ఎంత మా వయసు? నుంచి మోకాలు నొప్పి ఉంటుంది. ఎంత వయసు ఎంత ఉంటుంది మా? ఎక్కువ చేసినా నొప్పి ఎక్కువ. అమ్మా ఇది మీకు అరుగుదల వల్ల వచ్చి ఉంటుందమ్మా. దీనికి ముఖ్యంగా మీరు గడ్డ కూరలు తీసుకోకూడదు, ఎక్కువ మెట్లు ఎక్కటం ఇవి చేయొద్దమ్మా. ముఖ్యంగా పాలు తీసుకోండి,
నెక్స్ట్ వేరుశనగ ఉంటాయి కదమ్మా, వేరుశనగ బెల్లం ఈ ఉండలు తీసుకోవటం, నెక్స్ట్ నల్ల నువ్వులు బెల్లం కలిపినటువంటి ఉండలు తీసుకోవటం. ఎక్కువ మీరు మాంసాహారం అయితే బోన్ సూప్ ఎముకల రసం ఉంటుంది కదా, అవి తీసుకోవటం, ఇవి పాటించండి. వీటితో పాటు ఆయుర్వేదిక్లో కొన్ని మెడిసిన్స్ ఉంటాయమ్మా, మీరు దగ్గర ఉన్నటువంటి ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్రదించండి, లేదా ఆయుర్వేద ఇంటర్నేషనల్ ఉంటుంది హైదరాబాద్లో, మీరు ఒకసారి సంప్రదించండి. మీరు ఎక్స్రే వచ్చేటప్పుడు తీసుకురండి. ఓకే, మరొక కాలర్ ఉన్నారండి, సంధ్యారాణి గారు. నా పేరు సంధ్యారాణి. మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, మాట్లాడండి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్. నమస్తే, చెప్పండి మా. నా ఏజ్ 40 years అండి. రీసెంట్ గా ఒక 1 month నుంచి బ్యాక్ పెయిన్ వస్తుందండి. నడుము దగ్గర నుంచి కాలు కింది వరకు బాగా పెయిన్ వస్తుందండి. అదేంటి, ముఖ్యంగా L4, L5 అని ఉంటాయండి. లంబార్ వర్టిబ్రాస్ 5 ఉంటాయి. ముఖ్యంగా 4, 5 వర్టిబ్రాస్ మధ్య డిస్క్ బల్జ్ కానీ డిస్క్ హెర్నియేషన్ అంటారండి. అరుగుదల వల్ల ఏమవుతుందంటే అక్కడి నుంచి సియాటికా నర్వ్ అనేది కాలుకి వెళ్ళటం జరుగుతుందండి. అక్కడ ఏదైనా ప్రెజర్ పడినా కానీ మీకు కాలుకు పాకినట్టు ఉండటం, తిమ్మిరి పట్టినట్టు, నడుస్తే ఎక్కువ కావటం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయండి. మీరు ఒకసారి వీలుంటే ఎక్స్రే తీపించండి, తెలుస్తుంది. ముఖ్యంగా డిస్క్ బల్జు, డిస్క్ హెర్నియేషన్కి ఆయుర్వేదిక్లో ముఖ్యంగా కటివస్తి అని పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉన్నాయమ్మా. ఇవి మీరు రీసెంట్గా వచ్చింది కాబట్టి మీకు 7 daysలోనే పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ రిపోర్ట్స్తో సంప్రదించండి. ఓకే, మరొక కాలర్ ఉన్నారండి, రాజేష్ గారు. సార్ డాక్టర్ గారితో మాట్లాడండి. సరే సార్. చెప్పండి రాజేష్ గారు. చెప్పండి సార్, నేను బాగా బయట తిరిగి వచ్చినప్పుడు ఇంటికాడ రెస్ట్ తీసుకొని మళ్ళీ లేచినప్పుడు మడియాలు బాగా నొప్పి వస్తున్నాయి సార్. మీకు వయసు ఎంత అండి? వయసు 23 సార్. ఓకే అండి, మీరు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే తల కింద ఎక్కువ హైట్ ఉండే దిండు పెట్టుకోవద్దండి. నెక్స్ట్ పడుకొని లేచినప్పుడు స్ట్రైట్గా లేకుండా ఒక పక్కకు తిరిగి లేయటం, ఇవైతే నార్మల్గా చేయండి. ఇంకా వీటితో పాటు దగ్గర ఉన్నటువంటి ఆయుర్వేదిక్ షాపుల్లో ఈ అశ్వగంధ పౌడర్ అని ఉంటుందండి, అది మీరు పాలలో వేసుకొని డైలీ యూజ్ చేయండి. మీకు రిలీఫ్ లేకపోతే మీకు ఎక్స్రే కానీ ఏమైనా రిపోర్ట్స్ ఉంటే ఒకసారి కన్సల్ట్ కాండి. ఓకే, మరొక కాలర్ ఉన్నారండి, మురళి గారు. చెప్పండి సార్. డాక్టర్ గారితో మాట్లాడండి. సరే. హలో సార్. చెప్పండి మురళి గారు. సార్, నాకు బేదంటే మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయి సార్. ఎంత మీకు వయసు ఎంత అండి? 30 సంవత్సరాలు సార్. 30 సంవత్సరాలు. ఏం పని చేస్తారు? నేను నా వ్యాపారం LIC ఏజెంట్ని సార్. ఓకే, ఎక్కువ తిరగడం ఉంటుందా అండి? అవును సార్. ఓకే అండి, మీకు ముఖ్యంగా నీ జాయింట్స్లో సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుందండి, దాంతోపాటు కార్టిలేజ్ అని ఉంటుంది. ఎక్కువ తిరగటం వల్ల ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ తక్కువ కావటం వల్ల కూడా మీకు పెయిన్ ఉంటుంది. మీరు ఒకసారి ఈ పంచకర్మ ట్రీట్మెంట్ ఉంటుందండి, దీనికి కటివస్తి అని ఒక 7 days చేపిస్తే మీకు 70% వరకు రిలీఫ్ వస్తుంది. దీంతోపాటు కొన్ని మెడిసిన్స్ వాడాలండి. వీటితో పాటు మీరు ఇంతకుముందే చెప్పడం జరిగింది, గడ్డకూరలు తీసుకోకూడదు. ముఖ్యంగా కాల్షియం ఎక్కువ ఉండేటటువంటి పాలకూర కానీ, నెక్స్ట్ వేరుశనగ కానీ, నల్ల నువ్వులు కానీ, సున్ని ఉండలు కానీ ఇవి ఎక్కువ తీసుకోవడం జరగాలి. పాలు కూడా తీసుకోండి, మీకు తగ్గుతుంది. మీ రిపోర్ట్స్ ఉంటే మీరు ఇక్కడికి వస్తే మేము పంచకర్మ అనేది అడ్వైజ్ చేస్తాం. ఓకే, మరొక కాల్ ఉన్నారండి, రామకృష్ణ గారు. హలో. హలో అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి రామకృష్ణ గారు. డాక్టర్ గారు. చెప్పండి. నా పేరు రామకృష్ణ అండి. మా మిస్సెస్ కి మోకాళ్ళ నొప్పులు అండి. హలో, చెప్పండి, వింటారు, చెప్పండి అండి, మీరు చెప్పండి. ఆర్ కాంపౌండ్ ఆయుర్వేద టాబ్లెట్స్ వాడుతున్నాం అండి. ఓకే అండి, ఇప్పుడు ముఖ్యంగా అండి ఇప్పుడు ఆయుర్వేదిక్లో 40+లో అరుగుదల వల్ల వస్తుందండి, సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గటం వల్ల వస్తుంది. మీరు ముఖ్యంగా క్షీరబల క్యాప్సూల్స్ అని ఉంటాయండి ఆయుర్వేదిక్ షాపుల్లో. క్షీరబల క్యాప్సూల్స్ అని ఉంటాయి. అవి ఏంటంటే సైనోవియల్ ఫ్లూయిడ్ని పెంచుతాయి. ఈ ఎంటీ స్టమక్తో 2 వేసుకోండి ఉదయం సాయంత్రం. వాటితో పాటు మీరు ఆర్ కాంపౌండ్ వాడుకోండి. ఎక్స్టర్నల్గా కర్పూర తైలం అని ఆయిల్స్ ఉంటాయి. ఇవి ఎక్స్టర్నల్గా మీరు మోకాలు ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ మర్దం చేయండి. మీకు రిలీఫ్ లేదు అంటే మీరు పంచకర్మ ట్రీట్మెంట్ ఇంతకుముందు చెప్పడం జరిగింది, అది జానువస్తి అని ఉంటుంది. మీరు ఒకసారి మీ రిపోర్ట్స్తో సంప్రదించండి, మీకు 10 daysలోనే పంచకర్మ వల్ల మంచి రిలీఫ్ ఉంటుంది. ఓకే, మరో కాల్ ఉన్నారండి, సౌమ్య గారు. హలో. హలో అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. అవునండి, మాట్లాడండి డాక్టర్ గారు. హలో. చెప్పండి సౌమ్య గారు. సార్, చెప్పండి. ఇది నా వయసు వచ్చేసి 36 years అండి. ఈ అరికాల్లో పెయిన్ బాగా ఉంటది. మార్నింగ్ బాగా కొంచెం సేపు నడిచినా కొంచెం బాగానే ఉంటుంది, రిలీఫ్ గా. పెయిన్ ఉంటుందా అండి? స్పాండిలైటిస్ కూడా ఉందండి. ఓకే అండి, ఈ ముఖ్యంగా అండి స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోసిస్ అనేది ముఖ్యంగా మనకు వెన్నెముక, స్పైనల్ వెన్నెముక అనేది అరుగుదల వల్ల వస్తుందండి. కాల్షియం తక్కువ కావడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
దీనికి ముఖ్యంగా ఆయుర్వేదిక్లో ఇవన్నీ పంచకర్మ ట్రీట్మెంట్ వల్లనే మంచి రిలీఫ్ వస్తుందండి. ఇది కేరళీయ పంచకర్మలు మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఆ స్పెషాలిటీ మీకు చేయటం వల్ల త్వరగా రిలీఫ్ వస్తుంది. వీటితో పాటు ఇంతకుముందు చెప్పడం జరిగినటువంటి కాల్షియం సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడండి మీకు రిలీఫ్ వస్తుంది. మీ రిపోర్ట్స్ ఉంటే ఒకసారి కన్సల్ట్ కాండి. మేము ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే అండి, లైఫ్ లైన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.